హాయ్. నా పెర్ఫార్మెన్స్ మీకు నచ్చినట్టయితే కనిపిస్తున్న సబ్స్క్రైబ్ బటన్ నొక్కి లైక్ షేర్ చేయండి. మీకు నచ్చితే వీడియో పైన కామెంట్ చేయండి. హాయ్ అండి, ఈ వీడియో వచ్చేసి మా ఊరు తిరునాళ్ళ గురించి అండి. అందరు తప్పకుండా ఈ వీడియోని చూసి నచ్చిన వాళ్ళందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్, లవ్ యూ ఫర్ ఎవర్. అది మన షార్ట్ వీడియో అండి. ఈ ఫుల్ వీడియో చూడండి, అందరికీ తప్పకుండా నచ్చుతుంది. తిరునాళ్ళు అనగానే నాకు గుర్తొచ్చేది రెండు. ఒకటి తేరు లాగేది, రెండోది ఎద్దుల పందాలు. ఈ రెండు చాలా ఇంట్రెస్టింగ్ ఉంటాయండి. మొత్తం ఈ తిరునాళ్ళలో మా ఊరు తిరునాళ్ళు ఎప్పుడు జరుగుతుందంటే మేలో జరుగుతుందండి. వెల్లాల గ్రామం, రాజపాలెం మండలం, ప్రొద్దుటూరు కాన్స్టిట్యున్సీ, వైఎస్ఆర్ కడప డిస్టిక్ అండి. మొత్తం స్టేట్లో నుండి ఎక్కడెక్కడ నుండో ఇవి ఎద్దులు వస్తాయండి. ఈసారి మొత్తం 12 కార్డులు వచ్చినాయండి. 12 జతలు అంటారు. మధ్యాహ్నం 2 నుండి ఈవినింగ్ 7 వరకు జరిగింది. చాలా డిస్టెన్స్ నుండి వచ్చినట్టున్నారు కదా, అందుకే అవి నిద్రపోతున్నాయి, వాటి యజమానులు కూడా నిద్రపోతున్నారు. ఎద్దైతే నాకు చాలా బాగా నచ్చిందండి. సృష్టికారణ నష్టహారణ తమోరజో సత్వగుణ అలా మొత్తం 12 కార్డులు వచ్చినాయండి. 12 కార్డులకి నేను వీడియో తీసుకున్నాను. కార్డులు అంటే మొత్తం 12 జతలు వచ్చినాయి. ఎక్కువ నేను గమనించిందంటే గుంటూరు సైడ్ నుండి వచ్చాయి. ఒక 3 కార్డులు ఉన్నాయి, 3 జతలు ఉన్నాయి. ఇవి కూడా చూడండి, గుంటూరువే. ఆడుకుందామనేసి అలా అన్నాను. వాళ్ళు చెప్పిన వాటిపైన బరికితే వాటి కోపం వస్తుంది, ఎక్కువ టచ్ చేయకండి అనేసి. సో అలా వాటితో ఆడుకొనేసి మొత్తం 12 కార్డుల వీడియోలు తీసుకున్నాను. ఇవి అయితే ప్రొద్దుటూరు నుండి వచ్చాయంట, చౌటుపల్లి అనేసి, చౌటుపల్లి సర్పంచ్ అంట. ఇవి చాలా బాగున్నాయి. వీళ్ళు ఒక 2 జతలు వచ్చినాయి వీళ్ళటి కూడా. ఇదైతే మాత్రం పులివెందుల నుండి వచ్చిందండి. చాలా బాగుంది. నాకు అన్ని చూసిన జతలలో ఇది చాలా బాగా నచ్చింది. అన్ని దానికన్నా హైట్ ఉంది, మంచి వెయిట్ ఉంది, కలర్ కూడా నాకు బాగా నచ్చింది, బ్లాక్. గెలిచిందో లేదో తెలియదు, ఎందుకంటే నేను పూర్తిగా చూడలేకపోయినాను. బట్ ఇదైతే నా ఫేవరెట్ అండి చూసిన వాటిల్లో. సో ఎద్దులన్నీ వీడియో తీసుకొనేసి నేను కోలాటం జరుగుతుంటే అక్కడికి వెళ్ళాను. ఇక్కడ ఒక అతను ఉన్నాడు కదా పోల్ దగ్గర నల్లగా, అతనైతే చాలా బాగా చేసినాడు. వాళ్ళ మెంటర్ అంట. చూడండి అతను డ్యాన్స్ ఎంత బాగుంటుందో. వాళ్ళందరికీ మంచిగా చేయించినాడు వాళ్ళతో. ఎక్కడ నుండి వచ్చినా తెలియదు, బట్ వీళ్ళ కోలాటం అయితే చాలా బాగుంది. అతని డ్యాన్స్ని గమనించండి. సో అది అయిపోయిన తర్వాత ఎద్దుల పందాలు జరుగుతుంటాయండి, అక్కడికి వచ్చేసాము. సో ఆ పక్కనే బెట్టింగ్లు కూడా జరుగుతుంటాయి. నేనైతే ఎటు సైడ్ వేద్దామా అని ఒక డైలమాలో ఉండిపోయాను ఇలా. అందరూ చుట్టుపక్కల ఊర్ల నుండి ట్రాక్టర్లు కట్టుకొని వస్తారండి. ఆ ట్రాక్టర్ల పైన అయితే ఎక్కి చూడొచ్చు అనేసి. అసలుకి చూసేకైతే చాలా ప్లేస్ ఉండదు. బెట్టింగ్ రాయలు బెట్టింగ్ వేసుకుంటుంటారు, అమ్మాయిలకు సెట్ వేసుకున్న వాళ్ళు అమ్మాయికి సెట్ వేసుకుంటుంటారు. చాలా బాగుంటుందండి. అసలు ప్యూర్ విలేజ్ లెవెల్ థాట్స్ ఉంటాయి. మొత్తం అయితే ట్రాక్టర్ల పైన నుండే చూడాలండి, కింద నుండి అయితే మనం సరిగ్గా కనిపించదు. సో ఇది ఫస్ట్ రోజు జరుగుతుందండి. ఫస్ట్ రోజు పొద్దున తేరులు అవుతారు, మధ్యాహ్నం ఇట్లా ఎద్దుల పందాలు జరుగుతాయండి. నెక్స్ట్ రోజు జరిగేది సద్ది తినాలి అంటారు. సో ఈ బండ ఎద్దుల పందానికి 1,80,000 ఫస్ట్ ప్రైజ్ అండి. ఫస్ట్ 5 ప్రైజెస్ దాకా ఉంటాయి. నాకు అమౌంట్ ఎంతో తెలియదు. సో వచ్చిన వాటికి అంతా కాంప్లిమెంటరీ ప్రైజెస్ ఉంటాయి. సో వచ్చిన ప్రతి కార్డుకి 5,000 10,000 కాంప్లిమెంటరీ ప్రైజెస్ ఇస్తారు పార్టిసిపేట్ చేసిన ప్రతి ఎద్దులకి.
కొంతమందికి నచ్చకపోవచ్చు వాటిని కొట్టడం అనేది. బట్ దాని పర్పస్ అదే అండి, పెంచుకునేది. అందుకే కోడిని ఎట్లా కోసుకొని తింటాము, వీటి పర్పస్ కూడా అండి, పెంచడం పందాలకు మాత్రమే. సో ఫస్ట్ రోజు తినాలి, అయిపోయిన తర్వాత నెక్స్ట్ రోజు సర్ది తినాలి అంటారండి. ఆ రోజు అందరి ఇంట్లలో గుమ్మగుమ్మలాడే మటన్ చికెన్ రెడీ అయిపోతాయి. ప్రతి ఒక్కరు తమ కోళ్ళను కోసుకుంటారు, మటన్ తెచ్చుకుంటారు బంధువులకి అందరికీ. సో అలా మేము బయటనే వండుకున్నామండి, పిల్లలం అందరం కలిసి బయటే చేసుకున్నాము. అందరూ ఇంకా ఇంట్లో వాళ్ళు ప్లాన్ వేసుకున్నారు, తిన్న తర్వాత అందరం తిన్నాళ్ళకి వెళ్ళేసి అక్కడంతా షాపింగ్ చేద్దామనేసి. దానికి రథసారథిగా నన్నే ఎంచుకున్నారు. నా రియాక్షన్ ఇదండి దానికి. ఫస్ట్ ఆనందపడ్డా, సంతోషపడ్డా, తర్వాత బాధపడ్డా. ఎందుకంటే నాకు తెలియదు ఆడవాళ్ళతో షాపింగ్ వెళ్తే ఎలా ఉంటుందో. లాస్ట్కి ఇలా అయింది. చాణక్యం అమాయకమిర్కించం. విజయనగర సామ్రాజ్యంలో బంగారం రోడ్ల మీద అమ్మేవాళ్ళు కదా, అలా అమ్ముతున్నారు అనుకున్నాను ఫస్ట్. కానీ అవి అంతా రోడ్ గోల్డ్ అండి. కానీ డిజైన్స్ అయితే చాలా బాగున్నాయి. అక్కడ అంకుల్ తెలియకుండా ఒక 2-3 జోగులు వేసుకుందాం అనుకున్నా, కానీ ఆ ప్లాన్ అయితే వర్కౌట్ కాలేదు. ఎందుకంటే అంకుల్ నన్నే చూస్తున్నాడు. ఇది నా రియాక్షన్. వాళ్ళైతే ఇంకా షాపింగ్ యాప్ చేసుకోలేదు, అలానే తిరుగుతున్నారు. వాళ్ళు ఏం కొంటున్నారో నాకైతే అర్థం కాలేదు. ఇంకా నేనేం చేసేది లేక నేను కూడా షాపింగ్ స్టార్ట్ చేశాను. ఫైనలీ వాళ్ళు కంప్లీట్ చేసుకున్నాక నా రియాక్షన్ అయితే ఇదండి. నేను ఒక పుష్ప గన్ తీసుకుందాం అనుకున్నాను, బట్ ఫైనల్గా అయితే ఇవి తీసుకున్నాను. ఒక హ్యాటు నా ముఖానికి, కూలింగ్ గ్లాసెస్, ఒక హెయిర్ బ్యాండ్. ఇట్స్ ఎ సీరియస్ మ్యాటర్. గోవా ట్రిప్ వెళ్తాం కదా, పనికొస్తుందని తీసుకున్నా. అందరూ తర్వాత ఇంటికి వచ్చేసి ఏమేమి కొన్నారో అందరూ చూసుకుంటున్నారు. ఇదండి మా ఊర్లో జరిగిన తినాల. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ అస్. ప్లీజ్ లైక్, కామెంట్, షేర్, సబ్స్క్రైబ్.